నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. జంక్ ఫుడ్స్ కూడా అలర్జీలకు కారణమవుతోంది. మంగళగిరిలో వైద్య ప్రముఖుల జాతీయ సదస్సు ఆరంభం. సాంబార్లో కప్ప, యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్లో స్టూడెంట్స్ ఆందోళన. చిన్నారులు మహిళలపై అఘాయిత్యాలు ఆపాలి, పెనుమాక హైస్కూల్లో సదస్సు. వదిలిపెట్టని వైరల్ ఫీవర్స్, ఒళ్ళు నొప్పులు, మూలాలను వివరించిన డాక్టర్ వెంకట్రావు. వివిధ ఎలర్జీలకు సంబంధించి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో 2 రోజుల జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. ఓ రిపోర్ట్. ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో మార్పులను చేసుకోవడం ద్వారానే అలర్జీలకు అడ్డుకట్ట వేయవచ్చునని పలువురు వైద్యులు పేర్కొన్నారు. మండలంలోని చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల నందు 2 రోజుల జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. సదస్సులో వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, అలర్జీలలో నిష్ణాతులు హాజరై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సదస్సు సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ, నేటి కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేక రుగ్మతులు పెరుగుతున్నాయని, అందులో అలర్జీలు అధికంగా వ్యాపిస్తున్నాయని చెప్పారు. జంక్ ఫుడ్ల ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా అలర్జీలను కూడా అదుపులో పెట్టుకోవచ్చని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణలో వివిధ పరీక్షల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ డీన్ డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, ఎన్ఆర్ఐ అకాడమీలో ఇటువంటి సదస్సు జరగడం సంతోషకరమన్నారు. ఎలర్జీ నూతన పోకడలపై చర్చించాల్సిన ఆవశ్యకత నేడు ఎంతో ఉందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ సదస్సుకు జాతీయ పిల్లల ఎలర్జీ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ కృష్ణమోహన్, జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ రెడ్డి, కోశాధికారి ధనేష్ వాల్వైకర్, డాక్టర్ కె మురళీధర్ రెడ్డి, డాక్టర్ పి అనిల్ కుమార్, డాక్టర్ వి రఘురామ్ రెడ్డి, డాక్టర్ వై సంధ్య పలువురు వైద్యులు హాజరయ్యారు. ఇవాళ మార్నింగ్ 2 వర్క్షాప్స్ అయినాయండి. ఇన్ విచ్ వన్ వాజ్ అబౌట్ ద స్కిన్ ప్రిక్ టెస్ట్, అంటే అలర్జీ టెస్ట్ ఎట్లా చేయాలి. ఇంకొకటేమో లంగ్ ఫంక్షన్ టెస్ట్, అంటే ఆసిలోమెట్రీ ఒకటి, తర్వాత స్పైరోమెట్రీ. దీని రెండింటి గురించి వర్క్షాప్స్ జరిగినాయి. అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ నంబర్ ఆఫ్ డెలిగేట్స్ ఫర్ ద వర్క్షాప్. అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద టీచర్స్ హూ హ్యావ్ కమ్ అండ్ టాట్ us in workshops. పిల్లలు జంక్ ఫుడ్స్ తినకుండా, సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వకుండా, రెగ్యులర్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ తెలియజేస్తూ, ఫారెన్ కల్చర్ ఆపేసి మనం ఇండియన్ మేక్ ఫుడ్సే తినాలి, చాక్లెట్స్, బిస్కెట్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇటువంటి బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేయడం ద్వారా రెగ్యులర్గా ఆడుకుంటాం, ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం ద్వారా అనేక వ్యాధులను అరికట్టవచ్చు అనేది మనం తెలియజేస్తున్నాము. ఇది డాక్టర్లకే కాకుండా పేరెంట్స్ని, స్కూల్ చిల్డ్రన్స్ని ఎడ్యుకేట్ చేసే విధానంగా ఈ కాన్ఫరెన్స్ని మోల్డ్ చేయడం జరిగింది. దీనికి మా వంతు సహాయంగా గుంటూరు, కృష్ణా జిల్లాల వాళ్ళు ఆర్గనైజ్ చేశాం మ్యాక్సిమము. ప్రస్తుతం ఉన్న ఈ అలర్జీ పరిస్థితుల మీద చర్చలు, సెమినార్సు, తర్వాత ట్రైనింగ్ సెషన్స్ అవన్నీ కండక్ట్ చేయడం జరుగుతున్నది. దీనికి నేషనల్ అలర్జీ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ కృష్ణమోహన్ నాయర్ గారు, అలాగే సెక్రటరీ డాక్టర్ ఉపేన్ నారాయణ రెడ్డి గారు, తర్వాత కోశాధికారి డాక్టర్ ధనేష్ గారు వచ్చారు. అలా కాకుండా బాగా చాలా ఎలర్జీ స్పెషలిస్ట్గా ఉన్న పీడియాట్రిక్స్లో ఉన్న డాక్టర్ పరమేష్ గారు అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ట్రైనింగ్ సెషన్స్ అవి కండక్ట్ చేయడం జరుగుతున్నది. మనం ఇప్పుడు చూస్తున్న మామూలుగానే మన వాతావరణ పరిస్థితులన్నీ మారిపోయినాయి. అలాగే మనకి పొల్యూషన్ కూడా బాగా ఎక్కువైపోయింది. ఈ పొల్యూషన్కి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే మ్యాన్ మేడ్ పొల్యూషన్ ఉన్నది, అలాగే మనకి డిజిటల్ పొల్యూషన్ ఉన్నది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్ భోజనంకు సంబంధించి సాంబార్లో కప్ప రావడంతో శనివారం పెద్ద రగడ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినులు శుక్రవారం రాత్రి ధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం సాంబార్లో కప్ప వచ్చిందని భోజనం మానేసినప్పటికీ వార్డెన్ పట్టించుకోవట్లేదని, ఇప్పుడు భోజనం చేద్దామని హాస్టల్ మెస్కు వెళ్తే పిల్లి ఎంగిలి చేసిన పెరుగు మాకు వడ్డిస్తున్నారని, ప్రశ్నించినందుకు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ వార్డెన్ వెంకటరత్నకుమారి విద్యార్థితో దురుసుగా ప్రవర్తించడంతో విద్యార్థులు యూనివర్సిటీ వీసీ ఛాంబర్ వద్ద ధర్నా నిర్వహించారు. గత కొద్ది రోజుల క్రితం కూడా రిజిస్టర్కి హాస్టల్లో మెస్ ఆహారం బాగోట్లేదని అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, ఒకసారి ఈగలు, మరొకసారి దోమలు, బొద్దింకలు, ఇప్పుడేమో కప్ప,
పిల్లులు అనేక ఆహార పదార్థాలలో కనిపించాయని ఫోటోలు తీసి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు యూనివర్సిటీ రిజిస్ట్రార్ మరియు వార్డెన్ను సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. యూనివర్సిటీ అధికారులు, పోలీసులు విద్యార్థులతో మాట్లాడి వారిని హాస్టల్లోకి పంపే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు నాగార్జున యూనివర్సిటీలోని ప్రియదర్శిని హాస్టల్ మెస్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు మాట్లాడారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినుల మెస్ ప్రాబ్లమ్స్ గురించి నిన్న రాత్రి వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. ఫుడ్ క్వాలిటీ మీద, హైజీన్ ఫ్యాక్టర్స్ మీద వాళ్ళు ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నారు. సో మేము మా కమిషనర్ భరత్ గారు, నేను అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరం కూడా వెళ్ళి కిచెను అండ్ పిల్లలతో కూడా అందరితో డిస్కస్ చేసాము అండ్ వీ అండర్స్టూడ్ దేర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మేము యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్, వీసీ గారు, రిజిస్ట్రార్ గారు అండ్ హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసి ఒక ప్లాన్, అంటే స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ మెస్ మేనేజ్మెంట్లో స్టూడెంట్ పార్టిసిపేషన్ ఉండేలాగా, వాళ్ళకి కోరికలకి వాళ్ళకి హైజీన్ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ సఫిషియెంట్గా అందేలాగా దానికి ఏ విధమైన చర్యలు అవసరమో అవన్నీ డిస్కస్ చేసి వీ ఫార్ములేట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఏ రకంగా అయితే పర్ఫెక్ట్గా సిస్టమ్ జరుగుతుందో అవన్నీ ఆలోచించి ఒక పాలసీ తయారు చేయిస్తాము. దాని ప్రకారం ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం సీఎంఓ ఆఫీస్ నుంచి, మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి వాళ్ళు రాత్రి 9 గంటల నుంచి కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఈ ప్రాబ్లం గురించి ప్రతి 10 మినిట్స్కి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ అకార్డింగ్లీ మేము వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రారు అందరితోని టచ్లోనే ఉన్నాము. సో గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ టు సీ that the students should not suffer in any aspect. Centric administration అనేది గవర్నమెంట్ పాలసీ. సో యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడైనా సరే స్టూడెంట్స్ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు బాగోగులు తప్పకుండా అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి తగ్గట్టు అన్ని చేంజెస్ తీసుకొస్తున్నారు. సో ఇది ముందు బయటపడింది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ యాక్షన్స్ తీసుకుంటుంది. అది ఇప్పుడు మేము వెరిఫై చేస్తాం. ఇప్పుడు అవన్నీ ఏంటంటే ఇప్పుడు డిస్కషన్లో వస్తాయి. పిల్లలు అయితే చెప్పారు ఆ నిర్లక్ష్యం గురించి, వాళ్ళకున్న సమస్యల గురించి వాళ్ళు మాతో చర్చించడం జరిగింది. ఇప్పుడు వెళ్ళి మేము అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడిన తర్వాత ఏంటి, ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, అవన్నీ కూడా తప్పకుండా మేము చర్చిస్తాం. ప్లేయర్స్ వీళ్ళు ఉంటారు, అవి కూడా మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు చెప్పింది ప్రకారం ఏంటంటే ఇన్పుట్లో ప్రాబ్లం ఏమీ లేదు, మంచి మంచి క్వాలిటీ సరుకులే వస్తున్నాయి. అయితే ప్రాబ్లమ్ ఈజ్ హైజీన్ మెయింటెనెన్సు, కుకింగు సరిగ్గా ఉండాలి. వీళ్ళు మెనూ మీద కూడా కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళు. ఆ మెనూ కూడా వాళ్ళకి అనుగుణంగా ఉండేలాగా చేసేలాగా చర్యలు తీసుకుంటారు. డ్రింకింగ్ వాటరు ఇవన్నీ మొత్తం హోలిస్టిక్గా ఒకటి కాదు, వాళ్ళు తీసుకువచ్చిన అన్ని అంశాల మీద కూడా చర్చిస్తాం. మీకు తెలుసా, డ్రగ్స్ వగైరాలపై ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫుల్ ఫామ్ ఏమిటి? డ్రగ్స్ వగైరాలపై ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫుల్ ఫామ్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల నిరోధానికి పెనుమాక హైస్కూల్లో ఓ అవగాహన సదస్సు శనివారం జరిగింది. ఓ రిపోర్ట్. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పెనుమాక హైస్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ధీరా పేరు మీద స్టాప్ వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సేవా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ శ్రీదేవి వెల్లంకి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు, బాలికలు, మహిళలపై హింస వద్దు అని నినదించారు. దానిని ఆపటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళలపై అన్ని రకాల వివక్షల నిర్మూలనకు కృషి చేస్తున్నామని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్ష కార్యదర్శులు రావూరి రమేష్ బాబు, సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ మహిళలపై హింసను అరికట్టడానికి ధీరా ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు చెప్పారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నవంబర్ 25 ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెయిన్స్ట్ విమెన్గా యునైటెడ్ నేషన్స్ వారు ఒక నినాదం ఇచ్చారు. నో ఎక్స్క్యూజ్, లెట్ us all unite to eliminate violence against women అని. ఈ సందర్భంగా మేము రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారి ఆధ్వర్యంలో
మేము విజయవాడ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ వారు ZPHS స్కూల్ పెనుమాక వారి యాజమాన్యం సహకారంతో మన పిల్లలందరికీ కూడా ఆల్మోస్ట్ 600 మంది పిల్లలందరికీ కూడా మహిళలపై హింస, మహిళలు మరియు ఆడపిల్లలపై హింస అంటే ఏమిటి, అది ఎన్ని రకాలు, ఒకవేళ ఎదుర్కొంటే వీళ్ళందరూ ఏం చేయాలి, దీన్ని అరికట్టడానికి సమాజంలో మహిళల మీద హింస అరికట్టడానికి ఏమేం చేయాలో అన్నీ వివరించడం జరిగింది. పిల్లలు ఏంటంటే చాలా దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ దేర్ psyche. So we want to catch the children young and bring that evolution in their mind so that it will be a good society in future. Today's children are tomorrow's citizens. So we want to bring a good change in them by creating awareness about all these things and then create a good society. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఏంటంటే ఆడపిల్లల మీద అంటే పుట్టిన శిశువు దగ్గర నుంచి చనిపోయే ముసలాళ్ళ వరకు ఈరోజు జరుగుతున్నటువంటి హింసలు ఏ విధంగా ఉంటాయనేది మరి ఆ హింసలన్నీ తెలియజేస్తూ మరి ఈనాటి తరానికి అలాంటి సజెషన్స్ అవసరము అని చెప్పేసి మారుతున్న సమాజానికి గత కాలంలో ఉండే సమాజం కన్నా ఇప్పుడు సమాజంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులకు అనుగుణంగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరపడం అనేది అవసరం. కాబట్టి అలాంటి ప్రోగ్రామ్ మా పాఠశాలలో జరపడం అనేది నిజంగా చాలా సంతోషం. ఇలాంటి సమాజానికి ఇంకా మోటివేషన్స్ క్లాస్ జరపాలని, ఇంకా వాళ్ళల్లో మార్పు తేవడానికి మనవంతుగా వీళ్ళ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి తరఫున మనకు సహకారం అందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఆ క్లబ్ వాళ్ళు చక్కగా నిర్వహించి విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మేము అడగగానే పర్మిషన్ ఇచ్చిన పెనుమాక ZP స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చేసినటువంటి ప్రోగ్రాం మీకు హెల్ప్ అవ్వకపోయినా మీకు ముందు రోజుల్లో భవిష్యత్తులో దీని వాల్యూ ఏంటనేది అప్పుడు అర్థమవుతుంది. ఇది మీరు క్షుణ్ణంగా మీరు విన్నదాన్ని అవసరమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్ చేసుకొని పెట్టుకోండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఎక్కడ మీకు పుస్తకాల్లో కూడా దొరకని ఇన్ఫర్మేషన్ చెప్పారు వాళ్ళ మేడం గారు మీకు. సో ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని చాలా ముందు రోజుల్లో హింసకు గురవ్వకుండా మీరు మెలగాలని కోరుకుంటూ, అలానే తాడేపల్లి క్లబ్బు ఎప్పుడు కూడా తాడేపల్లి రోటరీ క్లబ్బు వివిధ భాగాల్లో సేవా కార్యక్రమంలో ఎప్పుడు మునిగి ఉంటుంది. ఇదిలా ఉండగా సీతానగర రామకృష్ణ మిషన్ హై స్కూల్లో కూడా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ధీరా స్టాప్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ హరిత ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు, బాలికలు, మహిళలపై హింస వద్దు, దానిని ఆపటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సభ్యులు చంద్ర ఓబులారెడ్డి, శెట్టి రామకృష్ణ మాట్లాడుతూ మహిళలపై హింసను అరికట్టడానికి ధీరా ప్రోగ్రాం ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మేము గైనకాలజిస్టులు అందరం కలిసి స్టేట్ వైడ్ అండ్ నేషన్ వైడ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎవరికి అంటే ఇట్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్, మోస్ట్లీ ఇట్స్ ఇన్ ద స్కూల్స్, కాలేజెస్, ఎవ్రీవేర్. ఎందుకు ఇది? సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనందరికీ ముందే తెలుసు. ఏదైనా వాళ్ళకి ఆపద వస్తే వాళ్ళు దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది తెలియటం వాళ్ళకి ఇంపార్టెంట్. సో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసే డ్యూటీ అండ్ దెన్ ఆ రైట్ మాకు ఉంది అని చెప్పి, సో గైనకాలజిస్ట్ ఏదైనా ఫీమేల్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ వచ్చేది అక్కడ డాక్టర్స్ దగ్గరికి గైనకాలజిస్ట్. సో ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నామండి. నేనే కాదు, మెనీ డాక్టర్స్ సిటీ అండ్ దెన్ స్టేట్ అండ్ నేషన్ వైడ్ హండ్రెడ్స్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ టు క్రియేట్ అవేర్నెస్ అండ్ దెన్ హెల్ప్ ఉమెన్ టు స్టాప్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్. ప్రాజెక్ట్ ధీరా కింద మనం ఒక అవేర్నెస్ సెషన్ అనేది ఏర్పాటు చేశాము. ఇక్కడ మన రామకృష్ణ మిషన్ స్కూల్లో గతంలో ఇప్పుడు మీరందరూ చూస్తున్న ఈ డిస్ప్లే మన రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి తరఫున గతంలో స్పాన్సర్ చేసినదే. సో ఇక్కడే మనము ఈ అమ్మాయిల గురించి, వాళ్ళ మీద జరిగే అబ్యూజ్, వైలెన్స్ గురించి ఒక మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు సహకరించిన రామకృష్ణ మిషన్ యాజమాన్యానికి తర్వాత ఈ ప్రోగ్రాం ఇటీవల మన మంగళగిరితో పాటుగా 2 తెలుగు రాష్ట్రాల్లో చికెన్ గున్యా లాంటి వైరల్ ఫీవర్స్ వ్యాపిస్తున్నాయి. నెలల తరబడి తగ్గడం లేదు. ఈ తీరుతెన్నులపై మంగళగిరికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిలక వెంకట్రావును సిటీ న్యూస్ ప్రశ్నించింది. ఈ మేరకు ఆయన అందించిన వివరాలను నేటి ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్
9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. ఈ చికెన్ గున్యా అన్నది దోమకాటు వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో ఈ చికెన్ గున్యా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా అది జ్వరము, ఒళ్ళు నొప్పులు, ఒంటి మీద అంతా దద్దుర్లాగా బిగినైపోయి ఆ తర్వాత కీళ్ళవాతం లాగా తేలుతూ ఉంటుంది. ఈ దద్దుర్లు కూడా మొహం మీద ర్యాష్ ఎర్రగా కందిపోయినట్టు వచ్చి దాని తర్వాత ముక్కు మీద నల్లటి మచ్చలు పడటం ఇలాంటిదైనా గమనించుకుంటూ ఉండాలి. మొదటగా వచ్చినప్పుడు నార్మల్ విషజ్వరం లాగా జ్వరము, చలి, దాంతోపాటు వణుకుడు రావటము, ఒళ్ళు నొప్పులుండి తగ్గిపోయినా సరే అది తగ్గిపోయిన తర్వాత మాత్రం ఈ కాళ్ళు చేతులు పట్టుకుపోవటం కానీ వాయటం కానీ ఇలాంటిదంతా బిగిన్ అవుతూ ఉంటుంది. సో అది క్లినికల్ హిస్టరీని బట్టి మేము డయాగ్నోస్ చేస్తూ ఉంటున్నాము. సో ఈ చికెన్ గున్యా పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అన్నది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం నొప్పులు ఉండే వాళ్ళకి ఎలా అయితే ఇబ్బంది పడతారు, పొద్దున్నే కాళ్ళు చేతులు పట్టుకుపోవటము, లేదా మనం కాసేపు కూర్చొని రెస్ట్లో ఉండి మళ్ళీ బిగిన్ అయ్యేటప్పటికి నొప్పులు గుండి కాస్త నడవంగానే లూజ్ వదిలినట్టు ఉంటాం, ఇలాంటి కంప్లైంట్స్. కొంతమంది కాళ్ళు చేతులు వాయటం, ముఖ్యంగా చేతులు చిన్న చిన్న జాయింట్స్, దాంతోపాటు రిస్ట్ కానీ, దాంతోపాటు యాంకిల్స్ కింద మొలుగుల దగ్గర కానీ ఇలాంటి దగ్గర వాపు నొప్పితో కూడిన కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో వీటి ట్రీట్మెంట్ అన్నది వాటి సివియారిటీని బట్టి ఉంటుంది. ఇది అందరికీ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే అలా ఏం రాదు. ఇది పర్సన్ బట్టి ఉంటుంది. మామూలుగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ నార్మల్ కీళ్ళవాతంతో కంపేర్ చేసి ఇది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఈక్వల్ వస్తుంది. కాకపోతే ఆడవాళ్ళు ఎక్కువగా దీనికి బాధిత పడే వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే లేడీస్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఎక్కువ వయసు పైబడిన వాళ్ళు, షుగర్లు ఇంతకుముందు ఉండేవాళ్ళు, ఆల్రెడీ కీళ్ళవాతం ఉండేవాళ్ళు, దాంతోపాటు కొద్ది పరంగా జన్యు పరంగా కాస్త ప్రీడిస్పోజ్ అంటే కొంత జెనెటిక్ ఫ్యాక్టర్ బట్టి కొంతమందికి ఎక్కువ, కొంతమంది తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవ్వడానికి, ఎక్కువ ఇబ్బందులు కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో దాన్ని బట్టి మేము పేషెంట్ వచ్చినప్పుడు హిస్టరీ తీసుకొని అంటే పాస్ట్గా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏమైనా మందులు వాడారా, దాంతోపాటు ఆ ప్యాచెస్ నల్లటి మచ్చలు అటన్నిటి గమనించేసి దాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ చికెన్ గున్యా వల్ల కానీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన కీళ్ళవాతం నిర్ధారించుకోవడానికి కొన్ని ల్యాబ్ టెస్టులు, క్లినికల్ టెస్టులు చేసుకుంటాం. నిర్ధారించిన తర్వాత దీన్ని ట్రీట్మెంట్ చేయడం కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది మేము గమనిస్తూ ఉంటాము. సో జనరల్గా చికెన్ గున్యా వచ్చిపోయిన తర్వాత వచ్చిన కీళ్ళ నొప్పులు తగ్గడానికి 6 నెలల నుంచి సంవత్సరం పట్టవచ్చు. అంటే 6 నుంచి 12 నెలలు. కొంతమందికి వాళ్ళ బాడీలో ఉన్న దాన్ని బట్టి కొంతమందికి 5 సంవత్సరాల పైన సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ 6 నెలల నుంచి సంవత్సరం మాత్రం ఉంటుంది. ఈ చలికాలంలో అతి ఎక్కువగా ఉంటుంది. సో ఇది అందరికీ ఎంత తీవ్రత ఉంటుంది అంటే అట్లేం ఉండదు. కొంతమంది ఇనీషియల్గా ఎక్యూట్ ఫేజ్ అంటారు. అంటే ఇనీషియల్గా వచ్చినప్పుడు కొద్దిపాటి నొప్పులే ఉంటాయి. వాళ్ళకి ఏం లేదు, జస్ట్ రెస్ట్ ఇవ్వాలి. ముందు ఎక్కువ ఒత్తిడి చేయకుండా రెస్ట్ ఇవ్వటము, తగినంత వాటర్ తీసుకోవటం, జస్ట్ పారాసెటమాల్ డోసు లాంటిది అడ్జస్ట్ చేసినా సరే వాళ్ళ పెయిన్స్ తగ్గుతూ ఉంటుంది. అట్లా కాకుండా కొంతమంది పర్సిస్టెంట్ కింద ఉంటారు. అంటే ఒక 6 వారాలు దాటిన తర్వాత కూడా వాళ్ళకి నొప్పులు కంటిన్యూ అవుతున్నాయి అంటే వాళ్ళు పర్సిస్టెంట్ కింద పెట్టి వాళ్ళకి వైద్యం అన్నది ఇట్లా రెస్ట్ ఇచ్చేసి వాటర్ తాగి సింపుల్ పారాసెటమాల్తో తగ్గదు. వాళ్ళకి వేరే రకమైన ట్రీట్మెంట్ అన్నది మేము బిగిన్ చేస్తూ ఉంటాం. అంతకాకుండా కొంతమంది రెసిస్టెంట్ అంటారు. ఇన్ని చేసినా సరే 6 వారాల తర్వాత కూడా వాళ్ళకి నొప్పులన్నీ తగ్గవు. ఏదో పెయిన్ కిల్లర్స్ ఏదో వాడుతూ ఉంటే నొప్పులు తగ్గుతూ ఉంటాయి, మళ్ళీ ఆపంగానే మళ్ళీ నొప్పులు వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి రెసిస్టెంట్ కేసుల కింద పెట్టేసి వాళ్ళకి ఇచ్చే వైద్యం అన్నది డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ఈ వైరల్ ఆర్థరైటిస్ చికెన్ గున్యా తర్వాత వచ్చిన ఈ వైరల్ ఆర్థరైటిస్ వైద్యం చేయటం అన్నది పర్సన్ టు పర్సన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకున్న తీవ్రతను బట్టి, ఉన్న ఆ వ్యాధి కాలాన్ని బట్టి ఉంటుంది. దట్టు పర్టికులర్గా షుగర్ పేషెంట్స్ కానీ, గుండె సంబంధమైన ఇబ్బందితో బాధపడుతున్న వాళ్ళు కానీ, లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి లేదా లివర్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే పెట్టే మందులు షుగర్లు పెంచవచ్చు, కిడ్నీల మీద ఇబ్బంది కలిగించవచ్చు, దాంతోపాటు కాస్త గ్యాస్ ప్రాబ్లాలు ఇవన్నీ కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మనం అవన్నీ చూసుకోవాలి. సో ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేసేసి వాళ్ళకి మెయిన్ రెస్ట్ ఇవ్వటము, తగినంత వాటర్ తాగటము, ఇచ్చే బిళ్ళల్లో కూడా అన్నెసరీగా పెయిన్ కిల్లర్స్ అవన్నీ వాడకుండా ఎలా ట్రీట్ చేయాలి పర్సన్ టు పర్సన్ అన్నది మేము డిసైడ్ చేస్తాం. ఒకళ్ళకి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది. కొంతమందికి అట్లా కాకుండా ఒక నెల రోజులు 2 నెలలు ఇచ్చినా సరే తగ్గకపోవచ్చు. అట్లా పర్సన్ బేస్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ అన్న టైట్రేట్ చేస్తాము. అలా తీసుకుంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరాలు మాత్రం తగ్గుతుంది. ఎక్కువగా ఉన్న వాళ్ళకి వేరే విధంగా వెళ్తూ ఉంటాము. ఎక్కువగా అట్లా కాకుండా కొంతమంది ఎక్యూట్ ఫేజ్ వాళ్ళకి ఒక 1 వీక్ to 10 డేస్లోనే తగ్గిపోతూ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఎవరైనా సరే
ప్రీవియస్గా జ్వరం రావటం ఒకటి రోజు అయి ఉండొచ్చు, 2 రోజులు అయి ఉండొచ్చు. సో చాలామంది ఏం చేస్తారంటే ఆ జ్వరం ఎపిసోడ్ని మర్చిపోతారు, కానీ వచ్చిన ఈ కీళ్ళవాతానికి దానికి సంబంధం అని పట్టించుకోరు. సో అందువల్ల అట్లా వచ్చి ముక్కు మీద మచ్చబడటం కానీ, కాళ్ళు చేతులు వాయటం కానీ, పొద్దున్నే కాళ్ళు చేతులు పట్టుకుపోవటం కానీ, పర్టికులర్లీ చలికాలాల్లో ఎవరైనా కూర్చొని నడవడానికి ఇబ్బందిగా ఉంది, మూమెంట్ రాగానే నార్మల్ అలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు నియరెస్ట్గా ఉన్న డాక్టర్ గారు కానీ ఎవరో ఒకరు కంపల్సరీగా కన్సల్ట్ చేస్తే మీ డ్యూరేషన్ బట్టి, అంటే మీరు ఈ చెప్పిన కేటగిరీలు ఏ కేటగిరీ కింద పడతారు, ఇందులో ఎటువంటి మందులు వాడాల్సి వస్తుంది. కొంతమందికి మందులు వాడాల్సిన వ్యవధి 2-3 నెలల పైన కూడా పట్టవచ్చు. దాన్ని 2-3 నెలలుగా మేము ఎలా డివైడ్ చేసి వాడతాము, సో దాన్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి అవగాహన మనం పట్టుకుంటే బాగా నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎటువంటి ఐడియా లేకుండా ఓన్లీ నొప్పులు బిల్లలు వేసుకొని కిడ్నీ ప్రాబ్లాలు అలాంటివి తెచ్చుకోకుండా నియరెస్ట్గా అవగాహన ఉన్న డాక్టర్ గారిని కలవటం అన్నది ఉత్తమమైన పద్ధతి. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. ఈనాటి మంచి మాట. గంజాయి, డ్రగ్స్ అంశంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఏపీ డ్రగ్ కంట్రోల్ విభాగం చీఫ్ ఏ రవికృష్ణ. ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లి గీతాంజలి స్కూల్లో శనివారం ఓ అభినందన కార్యక్రమం జరిగింది. వివరాలు వీక్షిద్దాం. ఇటీవల జరిగిన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రికెట్, ఖోఖో, రోప్ స్కిప్పింగ్ పోటీలలో తాడేపల్లి మండలం కుంచనపల్లి గీతాంజలి స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా గీతాంజలి స్కూల్ విద్యార్థులను అభినందించేందుకు శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో క్రీడలలో సత్తా చాటిన విద్యార్థినులకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్ష కార్యదర్శులు రావురి రమేష్ బాబు, సుకుమార్ రెడ్డి, ఇతర రోటరీ సభ్యులు మెమెంటోస్, మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షుడు రావురి రమేష్ బాబు, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కార్యదర్శి సుకుమార్ రెడ్డి మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కోశాధికారి ఆరిగకూటి రవీందర్ రెడ్డి, సభ్యులు చంద్ర ఓబుల్ రెడ్డి, మున్నగి వివేకానంద రెడ్డి, కొండెపాటి నరేంద్ర, బొంతు అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేసి, మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ పార్టిసిపేట్ చేసి అక్కడ విన్ అయ్యి, తర్వాత స్టేట్ లెవెల్లో చేసి అక్కడ కూడా విన్ అయ్యి, ఇప్పుడు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి కొన్ని మెడల్స్ తీసుకొచ్చారని మీ మేడం గారు చెప్పున్నారు. చాలా సంతోషం. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి గురించి ఇంట్రడక్షన్లో మీ మేడం చెప్పారు. ఇది 200 దేశాల్లో వ్యాపించి ఉంది, అట్లాగే మన ఇండియాలో కూడా వ్యాపించి ఉంది. తాడేపల్లి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వాళ్ళు మీతో కలిసి చాలా ప్రాజెక్టులు చేసి ఉన్నారు. ప్రతి సంవత్సరం మనం చెట్లు నాటే కార్యక్రమం ఒకటి చేస్తున్నాం పర్యావరణ పరిరక్షణలో భాగంగా. మేము వచ్చిన ప్రతిసారి మీకు ఒక మాట చెప్తుంటాం, స్టూడెంట్స్ అందరూ చదువులోనే కాదు క్రీడల్లో కూడా రాణించాలి అని. ఎందుకంటే క్రీడల్లో మనం యాక్టివ్గా ఉంటేనే చదువులో కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఫిట్నెస్, మన ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగుండాలి అంటే క్రీడల్లో పార్టిసిపేట్ చేయాలి. మీ స్టూడెంట్స్లోనే అబ్జర్వ్ చేసుకోండి, స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళ స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు. అందుకని మీరు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ఫిజికల్గా ఫిట్నెస్ ఉండి మెంటల్గా కూడా బాగా ఫిట్నెస్ ఉండి రాణిస్తారని, ఇంకా నేషనల్ స్థాయిలో బాగా క్రీడల్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకొచ్చి, మీ రమాదేవి మేడం గారు చాలా కష్టపడుతున్నారు, మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు. మిమ్మల్ని డిఫరెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలని ఆ మేడం మాతో చాలాసార్లు చెప్తున్నారు. ఇంతకుముందు మేము మేడంతో మాట్లాడినప్పుడు మీరు ఒక నేషనల్ హైవే పక్కన సర్వీస్ రోడ్ని 1 ఇయర్ పాటు మెయింటెనెన్స్ తీసుకొని దాన్ని చాలా చక్కగా నిర్వర్తించి ఇచ్చేసి ఉన్నారని కూడా చెప్పున్నారు. ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ మీతో చేయించాలని మేడం గారు చాలా ఇదిగా ఉన్నారు. వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఈ స్కూల్కి, మీ పేరెంట్స్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్కూల్లో మీరు ఆడేదానికంటే కూడా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ తోటి, అంటే పేరెంట్స్ బేసిక్గా చదువుకోండి అని చెప్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మీరు చదవబాకండి, పక్కింటి వాళ్ళతో వెళ్ళి ఆడుకోండి. అంటే అట్లని కాదు, అంటే మినిమంగా
ఈ రోజుల్లో చాలా కనుమరుగైపోతున్నాయి వీరి క్రీడలన్నీ కూడా. తొక్కుడు బిళ్ళ, బిల్లంగోడు అని తెలియవు మీకు అసలు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సరే అవి కాకపోయినా కానీ అట్లీస్ట్ సందు క్రికెట్లు అసలు చూడడానికి కూడా కనబడట్లే ఇప్పుడు. మనం ఇక్కడ కొడితే పక్కింటాడు అద్దం వెళ్ళి పగిలిపోవాలి. అలాగా సరదాగా మీరు అందరూ కూడా బాగా ముందు ప్రతిరోజు కూడా ఏదో ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ ఆట అనేది ఉండాలి. అలానే మీ మేడం గారితో ఇందాక లోపల మాట్లాడిన ప్రకారంగా మీకు చాలా చేయాలని కోరికతో ఉన్నారు, చాలా తపనగా ఉన్నారు. మాకు మేడం గారి మాటల్లో అర్థమైంది. ఈ సభావేదికగా మీకు తెలియజేసేదంటే మేడం రమాదేవి గారు, మీరు చేసే ప్రతి ప్రోగ్రాంలో మా క్లబ్ వారు ఎప్పుడు సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గీతాంజలి వుడ్ నెవర్ స్టాప్. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ట్రెజరర్ని. ఫ్రెండ్స్, మీరంతా కూడా రేపు రాబోయే కాలంలో ఇప్పుడు ఒక ఫోటో దిగారు, గ్రూప్ ఫోటో. ఓ 10 సంవత్సరాల తర్వాత మీ మేడం గారితో ఈ స్కూలు ఇదంతా ఒక జ్ఞాపకం లాగా మిగిలిపోద్ది. మీలో ఎంతమంది కలెక్టర్లు, లాయర్లు, జడ్జీలుగా ఎదుగుతారో తెలీదు, కానీ గొప్ప చదువు అనే దాంట్లో మీరు కాన్సన్ట్రేషన్ అనేది చదువు మీద ఎలా ఉండాలి అనేది చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదంతా చాలామందికి తెలిసిందే. కాకపోతే క్లాసులో మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు క్లాస్ టీచర్ని అడుగుతారా లేదా? ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ రమేష్ గారి ఆధ్వర్యంలో వారి టీం అంతా విచ్చేసి మా స్కూల్లో మా స్టూడెంట్స్ బయటికి వెళ్ళి టోర్నమెంట్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ జోనల్ లెవెల్, స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్స్లో డిఫరెంట్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ విన్ అయ్యి అలా ఛాంపియన్స్గా నిలబడిన పిల్లలందరినీ అభినందించడానికి, వాళ్ళ ఎంకరేజ్ చేయడానికి ముందుకొచ్చి మా పిల్లలకి సర్టిఫికేట్స్, మెడల్స్, మెమెంటోస్ ఇవ్వడం, పిల్లల్ని అప్రిషియేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వాళ్ళందరికీ, మా స్కూల్కి అసోసియేట్ అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న దానికి, మాతో పాటు ట్రావెల్ చేస్తున్న దానికి. We take it as inspiration and motivation. Thank you so much. In future also we are looking forward your cooperation to the school. మా స్కూల్లో పిల్లలందరూ చదువుకుంటున్నారు. ఇట్ ఈస్ CBSE స్కూల్. వీ హ్యావ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, మ్యూజిక్ అండ్ అలాంగ్ విత్ ద ఎకడమిక్స్ మీద ఎంత ఫోకస్ అయితే ఉంటుందో ప్రాక్టికల్ అప్రోచ్లో, లెర్నింగ్లో, క్లాస్ రూమ్లో ఎంతూజియాస్టిక్గా నేర్చుకుంటాం. అలాగే అన్ని కోకరిక్యులర్స్లో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాము. వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ కోకరిక్యులర్స్, డాన్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్స్, స్పోర్ట్స్ PETs అండ్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్. దే ఆర్ లెర్నింగ్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బయటికి వెళ్ళి నేషనల్ లెవెల్లో ఖోఖో, క్రికెట్ అండ్ రోప్ స్కిప్పింగ్, ఈ 3 అంటే ఇంకా చాలా అటెండ్ అయ్యారు. ఈ 3 మంగళగిరి విజే కాలేజ్లో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ జాబ్ మేళాలో 192 మంది రిజిస్ట్రేషన్ జరుపుకోగా వారిలో 86 మంది వివిధ కంపెనీలలో కనిష్టపు 13,000 నుండి గరిష్ట వేతనము 30,000తో ఉపాధి పొందడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో విజే డిగ్రీ కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి జేఈఓ కె రమాదేవి, వైపీ ఈ హారికా సౌగంధి, డిఎస్డిఓ కె సంజీవరావు, డిపిఓ పి ఈశ్వర్ పాల్గొన్నారు. ఉద్యోగార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఫ్రెషర్స్కి జాబ్ మేళా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. డిగ్రీ పూర్తయ్యాక 1-2 ఏళ్లు ఉద్యోగాన్వేషణలో ఉన్న యువకులు ఏ కంపెనీలో చేరాలన్నా సాధారణంగా ఉద్యోగ అనుభవం అడుగుతారని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ఇటువంటి జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన వారు వేతనాల గురించి ఆలోచించకుండా చేరినట్లయితే ఎక్స్పీరియన్స్ వస్తుందని, తద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడానికి సోపనాలుగా ఉంటుందని పలు ఉదాహరణలతో యువతకు దిశానిర్దేశం చేశారు. తొలుత పెద్ద ఎత్తున హాజరైన యువకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జాబ్ మేళకు మొత్తం 10 కంపెనీలు హాజరయ్యాయి. వరుణ్ మోటార్స్, టాటా క్యాపిటల్ లిమిటెడ్, శ్రీరామ్ మ్యాన్ పవర్, MGT సర్వీసెస్, ఆన్ EMI టెక్నాలజీ సొల్యూషన్స్, ఎపెక్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, KL గ్రూప్, అమెజాన్ వేర్ హౌస్, క్యాన్విజీనియస్, రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్స్, రుద్ర కార్పొరేట్ సర్వీసెస్ వంటి కంపెనీలు హాజరయ్యాయి. విద్యార్హతలు 10 ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ, PG వంటి కోర్సులు చేసిన వారికి వివిధ ఉద్యోగాలు కల్పించేందుకు ఆయా కంపెనీలు ముందుకొచ్చాయి. సేల్స్ అడ్వైజర్స్, స్టోర్ మేనేజర్, ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్స్, ఫార్మాటిక్ అనలిస్ట్, క్యాషియర్,
R&D ఆపరేటర్స్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, టెలికాలర్స్, అసిస్టెంట్ టెక్నీషియన్స్, పెయింటర్స్, డ్రైవర్స్ వంటి వివిధ పోస్టులకు ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. 13,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ప్రారంభ వేతనాలు ఇవ్వనున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు ఫ్రెషర్స్తో పాటు ఉద్యోగానుభవం ఉన్నవారు కూడా హాజరయ్యారు. జాబ్ మేళాకు విజయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నాదెళ్ల శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మి, అధ్యాపకేతర సిబ్బంది సహకారం అందించారు. ఉండేవాడు ఎవరైనా సరే అది చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్లో మీరు సెటిల్ అయ్యే విధంగా కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ లేకుండా తీసుకోవట్లేదు. కాబట్టి అది చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా, తక్కువ దూరంలో ఉందా ఎక్కువ దూరంలో ఉందా, అలాగే తక్కువ శాలరీయా, ఇటువంటి ఏ మీమాంసలు మనసులో పెట్టుకోకుండా మన కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి అవకాశాన్ని అధికారులే మన దగ్గరకు వచ్చి అవకాశాలు కల్పిస్తున్నటువంటి సందర్భాన్ని చక్కగా వినియోగించుకోండి. స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు చక్కగా ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర 10 కంపెనీస్ దాకా వచ్చినాయి. సుమారుగా 200 పైన ఉద్యోగాలు ఈ రోజు ఇవ్వబోతున్నారు. మరి కొంతమందికి చక్కగా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం శనివారం జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గౌరవ అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ తనను కేఎల్ వర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఆనందంగా ఉందన్నారు. యువతే మన భవిష్యత్తు అని అన్నారు. ముఖ్యంగా మన దేశంలో ఉన్న యువతకు శారీరక దృఢత్వం అవసరమన్నారు. యోగా, ప్రాణాయామం, వ్యాయామం లాంటి కసరత్తులు చేస్తూ యువత ఎప్పుడు దృఢంగా ఉండాలన్నారు. 21వ శతాబ్దంలో కేవలం డిగ్రీ ఉంటే సరిపోదన్నారు. డిగ్రీతో పాటు నైపుణ్యాలు నేటి యువతకు అవసరమని పేర్కొన్నారు. ప్రపంచం నూతన ఆవిష్కరణలతో దూసుకుపోతోందన్నారు. కార్యక్రమానికి కోనేరు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సంధానకర్తగా వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు వ్యవహరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల డీన్లు, డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్, విభాగాధిపతులు పాల్గొన్నారు. Bright young minds, bubbling with passion, with dreams to create a bright future for themselves and for this nation. First of all, I congratulate all the graduates receiving their degrees and medals today. I know this is a big day for you. This memorable moment is the culmination of years of dedication and hard work. Many congratulations to all the graduates. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. పద్మశ్రీ ఘంటసాల 102వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక, ఆది లీలా ఫౌండేషన్ న్యూఢిల్లీ వారి సంయుక్త ఆధ్వర్యంలో అమరావతి రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సమకాలీన అంశాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి 5 విజ్ఞప్తులు తెలియజేస్తూ ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు కోట వెంకటేశ్వరరెడ్డి సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆదినారాయణ రెడ్డి, తనికెళ్ల పార్థసారథి, దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొమ్మినేని సత్యనారాయణ, పువ్వాడ వెంకట్రావు, కామినేని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 25 అడుగుల ఘంటసాల విగ్రహం, ఘంటసాల కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతున్నాం. అలానే ప్రతి జిల్లాలో కూడా ఘంటసాల గారి యొక్క కళాక్షేత్రాలు ఏర్పాటు చేసి కళలను బ్రతికించి, అంతరించిపోతున్నటువంటి కళలను బ్రతికించి మరి కళాకారులు కూడా సరైన సౌకర్యాలు కల్పించాలని, అలానే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారికి, పద్మశ్రీ ఘంటసాల గారికి ఇద్దరు సమర్థులే, వారికి భారతరత్న ప్రకటించాలని చెప్పని, అలాగనే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నేపథ్యంలో కృష్ణావతి నదికి ఇరువైపులా హైదరాబాదు ట్యాంక్ బండ్ వలె మరి ప్రసిద్ధులైనటువంటి జాతీయోద్యమ, ఆంధ్రోద్యమ, సంఘ సంస్కరణ నాయకులు, అలానే కవులు, కళాకారులు, తెలుగు శాస్త్రవేత్తలు దాదాపుగా 100 మందికి తక్కువ లేకుండా ఉంటారు. కనీసం 100 మంది యొక్క నేతల యొక్క విగ్రహ కేంద్రాలు ఈ ట్యాంక్ బండ్స్ లాగా అది నిర్మించి కృష్ణానదికి ఇరువైపులా ఏర్పాటు చేసి రానున్నటువంటి రోజుల్లో భావితరాలకు అందించి ఒక అంతర్జాతీయమైనటువంటి టూరిస్ట్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని చెప్పని ఇంకా ఇతర చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. వీటన్నిటిని నెరవేర్చాలని
తొల్లూరులో సిపిఎం పార్టీ రాజధాని డివిజన్ 3వ మహాసభ దిగ్విజయంగా జరిగిందని, ఈ మహాసభలో కొన్ని సమస్యలను, ఎజెండాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రాజధాని నూతన కమిటీ సభ్యులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఎం రవి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు భాగ్యరాజు, పేరం బాబు పాల్గొన్నారు. ఇప్పటికే ఇళ్ళు వేసుకొని ఉంటా ఉన్నారు. మొత్తం ఈ రాజధాని ఈ గ్రామాల్లో కావచ్చు, మంగళగిరి నియోజకవర్గంలో ఉండి రాజధాని కానుకొని ఉన్న గ్రామాల్లో కావచ్చు, వీళ్ళకి ఇళ్ళు ఎక్కడైతే వేసుకొని నివసిస్తున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే వాళ్ళని చెప్పి కూడా సిపిఎం పార్టీ మహాసభ తీర్మానం చేసింది. అట్లాగే ఈ రాజధాని అభివృద్ధికి అప్పు తీసుకొస్తూ ఉంది. ఈ అప్పు భారం భరించలేము, కేంద్ర ప్రభుత్వమే భరించాలి అని చెప్పి, గ్రాంటుగా ఇవ్వాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని మహాసభ చేసింది. అట్లాగే ఇక్కడ కొండవీటి వాగు ముంపు ప్రతి సందర్భంలో వస్తూ ఉంది. వరదలు వచ్చినప్పుడు, వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు దానివల్ల పంటలు అకాలంగా పంటలు నష్టపోయి రైతాంగం నష్టపోతూ ఉన్నారు ఆ ప్రాంతంలో. కానీ కొండవీటి వాగు ముంపు శాశ్వత నివారణ చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ మహాసభ ఒక తీర్మానం చేసింది. అట్లాగే రాజధాని రైతులు, అసైన్ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కౌలు పెండింగ్ ఉంది. ఆ వార్షిక కౌలు ఈ డిసెంబర్ నెలలోనే రైతుల అకౌంట్లలో జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా ఇంకొక తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. అట్లాగే రాజధానిలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య తగ్గిపోతా ఉంది. ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే రాజధాని పనులు లేక ఒకరితోనే కుటుంబం గడిచే పరిస్థితి అయితే లేదు. కాబట్టి వాళ్ళకు కూడా ఏదైతే మన రాజధాని పెన్షన్ రద్దు చేశారో దాన్ని అమలు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఎస్ఆర్ఎం, విట్టు, అట్లాగే అమృతమయ్యి, ఎన్ఐడి యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో కార్మిక చట్టాలు సరిగా అమలు చేయట్లేదు. కనీసం సెలవులు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. కాబట్టి కార్మిక చట్టాలు సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి, అలాగే వారికి కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి, సెలవులు మంజూరు చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, రాజధాని పరిధిలో 5% మంది పేదలకి ఇళ్ల పట్టాలు అంటే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మనకు ఉంది. దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ తీర్మానం మీద భవిష్యత్తులో ముందుండి పనిచేస్తామని చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నగదు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం దుగ్గిరాల మండలంలో అధికారులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఇంటింటికి వెళ్లి నగదును స్వయంగా పింఛన్దారులకు అందజేశారు. పింఛన్ తీసుకోని వారు ఎవరైనా ఉంటే 3 నెలల వరకు గడువు ఉండడంతో ఒకేసారి సచివాలయ సిబ్బంది చేత పింఛన్దారులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం ప్రతి నెల మండలంలో 3,84,91,500 పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. 3వ నెల లోపు తీసుకోవాలి. ఫస్ట్ నెల తీసుకోకపోయినా 2వ నెల ఇవ్వడం జరుగుతుంది. 2వ నెల తీసుకోకపోతే 3వ నెలలో 3 నెలలు కలిపి అమౌంట్ అనేది వాళ్ళకి మా సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికి కూడా మేము పబ్లిక్తో మొబిలైజ్ చేసి వాళ్ళతో మాట్లాడి ఎక్కడ దూర ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళ ఫోన్లో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మ్యాక్సిమం మనం 1వ తారీఖు మార్నింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే మన గౌరవ కలెక్టర్ గారు కూడా మాకు టీసీ వీసీ ద్వారా మనం 1వ తారీఖుని మ్యాక్సిమం అన్ని గ్రామాల్లో 99% పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి మనకి జిల్లా యంత్రాంగం కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మా ఎండిఓ గారు, ఈఓఆర్డీ గారు, అలానే మండల స్థాయి అధికారులు అందరూ, అలానే అందరు పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది మార్నింగ్ 5కి వచ్చి అందరూ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమంది లాస్ట్ మంత్ కొంతమంది పింఛన్లు తీసుకొని వాళ్ళకి కూడా ఈ మంత్ కలిపి 2 నెలలు పింఛన్ల పంపిణీ కూడా మనం సచివాలయ సిబ్బంది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ మంత్ ఏరియాస్ కూడా కలిపి ఇప్పుడు మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే పింఛన్స్ ఎవరు ఇచ్చారని కూడా మనం డోర్ టు డోర్ మేము ఈరోజు క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. మార్నింగ్ 5:30కి వాళ్ళతో కూడా మనం మాట్లాడితే వాళ్ళు కూడా ప్రతి ఒక్క పెన్షన్దారులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 9,205 పెన్షన్స్కి గాను మనం 3,84,91,500 రూపాయలు మనం ప్రతి నెల పెన్షన్లకి అమౌంట్ పంపిణీ చేయడం జరుగుతుంది. పాతూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అరోపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇక్కడ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే 1వ తారీఖు రావాల్సిన పెన్షన్ 30వ తారీఖు వచ్చేపాటికి అందరికి కూడా ఆనందంగా ఉంది. ఇట్లాగే పరిపాలన సరిగిద్దని మేము అందరికీ హామీ ఇస్తూ ఇంకా పథకాలు కూడా హౌసింగ్లు కాలనీలు పెన్షన్లు కొత్త పెన్షన్లు డిసెంబర్లోంచి అన్ని బిగున్ చేస్తున్నాం. ఇదిలా ఉండగా
మంగళగిరి 29వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ షేక్ అలీం బాషా, దేశం నాయకులు పోతేని శ్రీనివాసరావు, గోవాడ దుర్గారావు, వాగా మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా పురోహితులు నాని ఆధ్వర్యాన దీపాలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడారు. ఈరోజు కార్తీక మహాశివరాత్రి సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామి గుడిలో మాస శివరాత్రి సాయంకాలం ప్రదోష వేళ మహాలింగార్చన చేసి దీపోత్సవం కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఆ తర్వాత 27 మంది దంపతులకి దంపతి పూజ, అలాగే 151 మంది సువాసినీలకి సువాసిని పూజ జరుగుతుంది. అలాగే ఇక్కడ సుమారుగా ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని పరమేశ్వరుడు చల్లగా మా అందరినీ చూడాలి అని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నవలూరు గోలివారి తోట శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి హనుమాన్ శాస్త్రి మాట్లాడారు. రుద్ర హోమం, పురుష సూక్త, స్త్రీ సూక్త, దుర్గా సూక్త, ఆరుద్ర నక్షత్ర పూర్వక నవగ్రహ మహామృత్యుంజయ శాంతి హోమం ప్రతిరోజు కూడా జరిపించడం జరిగింది. ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమము, అలాగే మహాలింగార్చన పుట్టమన్నుతో 365 శివలింగాలు చక్కగా చేసి నర్మదా బాణాలు తీసుకువచ్చి చక్కగా ఏకాదశ ఆవరణార్చన చేసి వాటికి అభిషేకం నమక చమక పురుష సూక్త శ్రీ సూక్త వేద మంత్రాలతో అభిషేకం కూడా చేయడం జరిగింది. 50 మంది భక్తులందరికీ కూడా ఆ యొక్క కార్తీక దామోదరుడి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి కృపాకటాక్షములు అనుగ్రహము కలగాలని